హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నేను తప్పిపోయిన దాన్ని వెతికెదను, తోలివేసిన దాన్ని తోలుకొని వచ్చేదను. ఏంటంటే కొన్నిసార్లు మాలాంటి పాస్టర్ల వలన లేక సంఘంలో ఉన్న తోటి విశ్వాసుల వలన కొంతమంది బహిష్కరించబడుతున్నారు. నువ్వు చర్చికి రావద్దయ్యా, నీ వలన చర్చి పేరు సరిపోతుంది అంటాడంట పాస్టర్ గారు. ఎందుకంటే ఆయన ప్రవర్తన సరిగా లేనప్పుడు ఆ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ ఇట్టుంటారని చెప్పి కావాలనే కొంతమంది మానకుండా, అంటే పాపం మానకుండా ఉన్న వారిని కావాలనే డిస్మిస్ చేసి పడేస్తారు. ఏంటంటే కొన్నిసార్లు విశ్వాసులనే డిస్మిస్ చేసుకుంటారు, అదేదో మీదే కింగ్డమ్ అయినట్టు. పొరుగు వాని కంట్లో ఉన్న దూలం నలుసు కనపడద్దు, కానీ మన కంట్లో ఉన్న దూలం కనపడదు. దూలం అంటే చిన్న పుల్ల మొక్క నీ కంట్లో ఉంది, వాడి కంట్లో చిన్న నలుసుంది. రే నలుసుందిరా నీ కంట్లో చూసుకోరా, ఇంతలా ఉంది ఇక్కడ. ఏంటంటే తప్పులుండి వారు తండోపతండములు, అది కూడా దావా, తప్పులుండి వారు తమ తప్పులు ఎరుగరయ్యా. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తన పొరపాటులు గడుగుడగలుగుతాడు. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి. కాబట్టి ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు మనం సెట్ అవుతాం. తర్వాత చూస్తాను, గాయపడిన వాటిని కట్టుదును. ఐ వాంట్ టు స్టాప్ హియర్ ఫర్ ఎ మూమెంట్. గాయపడిన వారు చాలామంది ఉన్నారండి. గాయపడిన హృదయాలు, గాయపడిన అనుభవాలు, బాధ అనుభవిస్తున్నవారు, అవమానాన్ని అనుభవిస్తున్నవారు, నిందలు భరిస్తున్నవారు, పొరపాటున పాపంలో పడి దాని పర్యవసనంగా రోజు రోజుకి కృంగిపోతున్నవారు ఈ రోజుల్లో ఎంతోమంది ఉన్నారు. నీ గాయాలు, గాయం అంటే మంట పుట్టుద్ది. గాయాన్ని వదిలేస్తే అది ఏమైపోద్ది, సెప్టిక్ అయిపోద్ది. దాని ఫైనల్గా యూ హ్యావ్ టు రిమూవ్ ద పార్ట్ ఆఫ్ ఇట్ కదా. అలాగా కొన్ని గాయాలు, మానని గాయాలు చాలామంది మనసుల్లో ఉండిపోతున్నాయి. ఐ డోంట్ నో ఈరోజు ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడో ఆ గాయం నిన్ను మాటికి జ్ఞాపకం చేస్తుంది, నిన్ను తొందరపెడుతుంది, నీకు బాధ కలుగు చేస్తుంది. ఆ గాయం వల్ల నువ్వు ముందుకు సాగలేకపోతున్నావు, నువ్వు దేని మీద మనసు పెట్టలేకపోతున్నావు, నువ్వు ఏది కూడా స్వతంత్రంగా చేయలేకపోతున్నావు. ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ సంబడి ఎల్స్. ఎవరి మీదనో ఆధారపడుతూ లేక మనుషుల్ని ఎదుర్కోలేక ఒకలాంటి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్తో ఉన్నాం. ఏంటంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎక్కువైన డిసీజ్ ఏంటంటే డిప్రెషన్. ఆ డిప్రెషన్ కారణం ఏంటి? బే ఆఫ్ బెంగాల్లో డిప్రెషన్ వచ్చిందంటే ఏంటి అర్థం? సుడిగుంటాం అన్నమాట. అక్కడ ఏమవుతుంది, అక్కడ తిరుగుతుంటుంది, అక్కడ తిరిగి కొట్టుద్ది. ఒకసారి చూడండి. అట్లాగా డిప్రెషన్ అంటే మన గుండెల్లో ఏదన్నా ఒక మాట పట్టుకుంటే అదే ఆలోచించుకుంటూ కూర్చుంటాం. అదే మళ్ళీ నువ్వు వదలకుండా మళ్ళీ అదే వస్తుంది. ఏదో ఒక పాయింట్, జస్ట్ ఒక వన్ వర్డ్, ఒక మిస్అండర్స్టాండింగ్, ఒక సందేహం, ఒక అనుమానం, ఒక డౌట్, ఒక ఎలాగని చెప్పచ్చు, ఒక డౌట్, ఒక ఇంగ్లీషు తెలుగు కలిపేస్తున్నా, ఒక సందేహం, ఒక అనుమానం, ఒక భయం, చూసారండి, ఒక దిగులు, ఒక గిల్ట్, దోషారోపణ చేసిన తప్పు గురించి మళ్ళీ అదే తలంచుకుంటూ నేను క్షమించాను అని ప్రభు చెప్పినా కూడా క్షమించు ప్రభా అని అడగటం డిప్రెషన్. అది నేనే నా చిత్తానుసారముగా నీ దోషమును తుడిచివేయుచున్నాను, మరెన్నడూ నేను వాటిని జ్ఞాపకం చేసుకోను. నమ్మిన వాడికి విశ్రాంతి దొరుకుతుందండి, విడుదల దొరుకుతుంది. ప్రభు అంటున్నాడు, నీ గిల్ట్ ఆఫ్ డిప్రెషన్, నీ కృంగిదలకి కారణం ఏదో దాన్ని నేను తీసేస్తాను, దాంట్లో నుంచి నేను విడిపిస్తాను, నీకు సమాధానం ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. గాయపడిన వారి గాయాలు నేను కడతాను. మీ జీవితంలో ఏదైనా మర్చిపోలేని బాధ కానీ, క్షమించలేని తప్పు కానీ, క్షమించలేని వ్యక్తి కానీ మీ జీవితంలో ఉంటే ఈరోజు ఖచ్చితంగా ప్రభువును బట్టి దాన్ని ఆయన పాదాల దగ్గర వదిలిపెట్టేయండి. దెన్ హీ విల్ గివ్ యూ ఎ న్యూ హార్ట్ అండ్ ఎ న్యూ స్పిరిట్. నూతన మనసును, నూతన హృదయాన్ని నీకు ఇస్తాను. నీకు
నూతనమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తానంటున్నాడు. ముందుకు సాగకుండా ఎక్కడ ఆగిపోతున్నారో, ఏదైతే మళ్ళీ మళ్ళీ గాయం అవుతుందో, మళ్ళీ మళ్ళీ రేగుతుందో, ఆ గాయం రేగుతున్నప్పుడు అండి, మన కాలుకి ఏదైనా గాయం అయిందంటే నువ్వు మళ్ళీ రోజు చెప్పులు వేసుకొని దాంతో అట్లా నడుస్తుంటే ఆ గాయం మాంతదా? మాందక్కడది ఏంటంటే మళ్ళీ మళ్ళీ నీకు ఇవాళ పోయింది మళ్ళీ వచ్చింది, మళ్ళీ పోయింది మళ్ళీ వచ్చింది ఉందంటే అది స్వస్థపరిచే యెహోవారు నేనే అన్న ప్రభు వల్ల మాత్రమే సాధ్యం. ప్రార్థన. నిలువెల్ల చెడిపోయిన నన్ను బతికించుట కొరకు నాయన, నా శిక్షను సిలువలో భరించిన ప్రభువా, నా బలహీనతను సిలువలో భరించిన ప్రభువా, నా పాప శిక్షను సిలువలో భరించిన ప్రభువా, నీ నామములో ఈరోజు నాకు పాప క్షమాపణ ఇచ్చినందుకే వందనములయ్యా. నీవు పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత, నీవు నలుగుగొట్టబడి నన్ను బతికించిన దేవా, నీ రక్తములో మౌన శుద్ధినిగా చేసి నిర్దోషులుగా నిష్కలంకులుగా ఉండాలని రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్నావు కదా. మా మీద ఎక్కడ అపవాదికి చోటు లేకుండా సహాయం ఇచ్చావు. ప్రతి విధమైన సాతాను కట్లను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. ప్రతి విధమైన రోగమును, బలహీనతను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. అపవాది సంబంధమైనది ఏది మా శరీరాల్లో, మా మనస్సుల్లో, మా జీవితాల్లో ఉండకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నారయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించిన ఆయన, జయశీలుగా చేయడు ఆయన, సంపూర్ణంగా చేసయ్యా, సాక్షులుగా చేయడు ఆయన, సమాధానం కలిగిన వారిగా చేయాలి, విశ్వాసములు వృద్ధి చెందుటకు సహాయం ఇచ్చారు. ఈ మీటింగ్ అయిపోవచ్చు, మేము వెళ్ళిపోవచ్చు, కానీ మమ్మల్ని విరవడి ఎడబాయిన దేవుడిగా నిన్ను పట్టుకొని వారు ఎక్కడున్నా నీ బిడ్డలు ఏ చర్చిలో ఉన్నా, ఏ డ్యూటీలో ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా ప్రభువు నాతో ఉన్నాడన్న విశ్వాసంతో నీతో అనుసంబంధం కలిగి బ్రతకడానికి, నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల మేము కలవడానికి సహాయం ఇచ్చేది యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే